తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు రైతు భరోసా నిధుల విడుదలకు తేదీని ప్రకటించింది. అదే సమయంలో పథకం అమలులో అర్హతలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను కూడా మరోసారి స్పష్టం చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను మార్చి 22వ తేదీ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నిధులను మొత్తం 3 విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో సుమారు 3,590 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. తొలి విడతలో దాదాపు 73 లక్షల మంది రైతులకు ఈ సాయం అందనుంది. అనంతరం సుమారు 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. మూడో విడతను ఏప్రిల్ నెలాఖరులోగా జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా రైతులకు 9,000 కోట్ల రూపాయల వరకు నిధులు అందించనున్నారు. అయితే ఈ పథకం అమలులో అర్హతల విషయంలో ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నిబంధనలు కూడా వెల్లడించింది. నిజంగా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. గత సీజన్లో రైతు భరోసా పొందిన అర్హులైన రైతులకు ఈసారి కూడా నిధులు జమ చేయనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయానికి అనుకూలంగా లేని కమర్షియల్ భూములకు ఈ సాయం అందదని తెలిపారు. ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు కాని పక్షంలో అటువంటి రైతులు కూడా అనర్హులుగా పరిగణించబడతారు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్నవారు, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరుపై ఉన్న వ్యవసాయ భూములకు కూడా రైతు భరోసా వర్తించుదని అధికారులు పేర్కొన్నారు. అయితే దరఖాస్తుదారుడి పేరుపై భూమి ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి. అలాగే ఆ భూమి వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉండాలి అని తాజా మార్గదర్శకాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకు కూడా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.